మా మంచి ప్రభువా, మాతో ఉన్న దేవా, ఇమ్మానువేలుగా ఉన్న యేసయ్య, మాకు ధైర్యాన్నిచ్చే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు మార్గాన్ని చూపించి ఇప్పటిదాకా ప్రభా ఎబెనెజరుగా మమ్మల్ని నడిపించిన దేవా, ఇక మీదట కూడా మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్మడానికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆధారం ప్రభా ఏ రాజులు లేరు, ఏ రథాలు లేవు నైనా. మా ఆధారము నీవై ఉన్నావు యేసయ్య. మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వు ఉన్నావని ప్రభా నమ్ముచు ఉన్నా. మా కుడి చేయిని పట్టుకున్నావని ప్రభా నమ్మి ఉన్నాం. మమ్మల్ని ప్రభా మీ యొక్క రాజ్య విస్తరణలో ఈ రోజు కూడా మీరు మమ్మల్ని వాడుకుంటారని నేను నమ్ముచు ఉన్నా. మీరు మాతో మాట్లాడమని అడుగుచు, మీ మాటే కదా ప్రభా మా యొక్క మార్గానికి దీపమై ఉన్నది. మా యొక్క పాదాలకి దీపమై ఉన్నది నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి మీరు సజీవులని ప్రభా మేము నమ్మి ఉన్నాం. మీ వాక్కు ప్రభా శక్తితో నింపబడిందని నమ్మి ఉన్నాం. నీ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా ద్వారా ఈ రోజు కూడా జరుగుతాయని ప్రభా నమ్ముచు ఉన్నా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సాహపరిచి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. దేవుని సన్నిధిలో మరి యొక్క దినము మనము ఇలా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృప మన మీద ఉన్నందుకు మనం వందనాలు తెలియపరుద్దాం. అద్భుతాలు కేవలం కొంతమంది ద్వారానే జరుగుతాయా? లేకపోతే మరి మీలాంటి, నాలాంటి ఒక కమిటెడ్ బిలీవర్స్ ద్వారా గూడా, అంటే దేవుని కోసం సమర్పించుకునేన మరి విశ్వాసుల ద్వారా గూడా మరి జరుగుతాయా అనంటే, యోహాను 14 అధ్యాయం 12 వచనంలో మనం చూసి ఉన్నాం. ప్రభు చెప్పిన మాటలు. యోహాను 14 అధ్యాయం 12 వచనంలో మనం చూసి ఉన్నాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. అంటే తండ్రి యొద్దకు వెళ్ళి మన మీదకి, మనలోకి పరిశుద్ధాత్మ దేవుని పంపించాలని, మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని, మరి యేసు ప్రభు ద్వారా ఎలాగైతే మరి గొప్ప అద్భుతాలు, మరి బోధలు, మరి పరిచర్య జరిగిందో, అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఎలాగైతే జరిగిందో, అది మన ద్వారా కూడా జరగడానికి, మరి ఆత్మ అభిషేకము మన మీద కూడా పంపించడానికి మన యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళుచున్నాను అని అంటున్నారనమాట. నేను నీ తండ్రిని అడుగుతాను. నీ తండ్రిని వేడుకుంటాను. మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి, ఆత్మ దేవుని యొక్క అభిషేకము మీ మీద కూడా ఉండడానికి, మీ ద్వారా కూడా మరి ఆత్మ దేవుడు మరి కార్యములు చేయడానికి, అంటే ఒక మధ్యస్థ ప్రార్థన యేసు ప్రభు మన కొరకు పరలోకంలో చేస్తూ ఉన్నారు. యాజకుని యొక్క పని ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన. ఆ ప్రార్థన అన్నది మహాయాజకుడిగా మరి యేసు ప్రభు మ్, మన పట్ల ఆయన చేస్తూ ఉన్నారు. గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును. చూసారా? విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మందికి, మీకు గాని, నాకు గాని బైబిల్‌లో విశ్వాసం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? విశ్వాసం యొక్క మరి పరిమాణాలు ఎలాగా మన ఆత్మీయ జీవితంలో మరి పెంచబడుతూ ఉంటవి అన్నవి మనకి బహుశా మనం నేర్చుకోలేదేమో. మనం ఎన్ మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరికైనా బాగోపోతే మనల్ని పిలుస్తారు. లేతే మనం గూడా అటు వెళ్తూ ఉంటాం. మనం మనం వెళ్తున్న ఆ యొక్క మార్గాల్లో, లేదా హాస్పిటల్‌లో మనం వెళ్తూ ఉన్నాం. హాస్పిటల్‌లో ఉన్న పరిస్థితులు, లేకపోతే పేషెంట్‌ల యొక్క పరిస్థితులను చూస్తే, నేను డాక్టర్‌గా పనిచేస్తూ ఉంటాను హాస్పిటల్‌లో. అయితే ఆ పేషెంట్‌ల యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటుంటే చాలా బాధాకరంగా ఉంటది. ఒక అసాధ్యకరమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం.
కానీ ఆ ప్రార్థనకి తగినట్లుగా మరి ఉత్తరాలైతే ఒక్కొక్కసారి చూడకపోవచ్చు. చాలా బాధేస్తా ఉంటది. ప్రభా, మరి పూర్ణ విశ్వాసంతో, పూర్ణ నమ్మకంతో నేను ప్రార్థన చేశాను గదా! మరి మీ యొక్క వాక్యానుసారంగా హ్మ్, మరి నేను ముందుకు వెళ్ళాను గదా! మీరు చెప్పినట్టుగానే నేను ఒక అడుగులు ముందుకు వేశాను. మరి విశ్వాసంతో ప్రార్థన చేశాను. మరి నా ప్రార్థన ద్వారా ఎందుకు ప్రభు వాళ్ళకి స్వస్థత అనేది, అద్భుతం అనేది జరగలేదు? మరి ఏదో యూట్యూబుల్లో గాని, లేకపోతే టీవీల్లో గాని, మరి ఎలా ప్రభు మరి వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి? మరి వాళ్ళ హస్తాలు వాళ్ళు చాపుతారు. వాళ్ళు యేసు నామంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే అద్భుతాలు కేవలం వాళ్ళ ద్వారా మాత్రమే జరుగుతాయా? లేకపోతే మా ద్వారా మరి జరగకుండా ఉంటాయా? ఇదేంటి ప్రభువా ఇది? ఎక్కడైనా మరి మీరేమైనా పక్షపాతిగా మరి వాళ్ళ ద్వారానే మీరు కార్యం చేస్తారా? లేకపోతే మా ద్వారా గూడా, నా ద్వారా గూడా మీ అద్భుత కార్యాలు జరుగుతాయా? నా ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయా? అని ఒక పెద్ద ప్రశ్న నా జీవితంలో ఉంటూ ఉంటుంది. ఒక సంఘంలో నేను దేవుని వాక్యం వింటూ ఉన్నాను. అక్కడికి ఒక పెద్దాయన, ఒక పాస్టర్ గారొచ్చారు. ఆ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యంలో ఆయన గురించి, ఆయన మరి బీహార్‌లోనో లేకపోతే వేరే రాష్ట్రంలో ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. 3 దినాల మరి మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. అక్కడ మొద అక్కడ మొదటి దినాన పెద్దగా జనాలు లేరు అన్నట్టుగా ఉందన్నమాట మీటింగ్‌లో. అయితే ఆ దినం మరి వాక్యం చెప్తున్న సమయాల్లో కొంతమంది ఒక పేషెంట్‌ని, నడవలేని ఒక వ్యక్తిని వాళ్ళు ఒక బులక్ కార్ట్‌లో, ఒక ఎద్దుల బండిలో వాళ్ళు తీసుకొని వెళ్తున్నారంట. అదొక గ్రామంలో మీటింగ్ జరుగుతా ఉంది. అయితే ఎవరో చెప్పారంట, "మరక్కడ మీటింగ్ జరుగుతా ఉంది. అక్కడ తీసుకెళ్ళండి. ఆయనొచ్చారు ప్రార్థన చేస్తారని" అంటే వాళ్ళు తీసుకొచ్చారంట. వాళ్ళు తీసుకొస్తే ఆయన ప్రార్థన చేస్తే అక్కడే లేచాడంట. అక్కడే లేచి ఆహ్, ఆ ఎద్దుల బండిలో వాళ్ళు తీసుకెళ్తున్న ఆహ్, ఆ వ్యక్తి, నడవలేని వ్యక్తి అప్పుడే లేచి నడవటం మొదలుపెట్టాడంట. అది చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడున్న గ్రామస్తులకి. ఇక రెండో రోజు మీటింగ్ ఏంటంటే ఇంకా చాలా మంది, అనేక మందంట. అక్కడున్న గ్రామంలో, అక్కడున్న జనం గాని, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోకి ఆ విషయం అంతా పాకిపోయి అనేక మందొచ్చారంట. అది రెండో రోజు మీటింగొచ్చేసరికి చాలా మంది జనాలకి మరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయన్నారు. మరి చెవిటి వాళ్ళు మరి వినటం మొదలుపెట్టారన్నారు. మరి కళ్ళు లేని వాళ్ళు చూడటం మొదలుపెట్టారన్నారు. అంటే ఇవన్నీ వినిన తర్వాత మేమందరం చప్పట్లు కొడతా ఉన్నామనమాట. మేమందరం చప్పట్లు కొడుతూ, అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు ఈ దైవజనుడిని అని చెప్పి మేమందరం గూడా దేవుని సన్నిధిలో మేము కృతజ్ఞతలు చెల్లించాం. వందనాలు జెప్పాం. కానీ ఆ సమయంలో నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, నేను కేవలం ఇలాగే చప్పట్లు కొట్టేవాడిగానే ఉండాలా? ఒకళ్ళ ద్వారా దేవుడు జేస్తున్న అద్భుతాలని వింటూ, ఇలానే చప్పట్లు కొడుతూ ఆడియన్స్‌లో మాత్రమే ఉండాలా? లేకపోతే నా ద్వారా గూడా దేవుడు మరి ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? మరి చేయగలడా? అనే ఒక ఆలోచన, తలంపు అనేది వస్తూనే ఉంది. ఒక 3 రోజుల పాటు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. 3 రోజుల పాటు బహుగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, నేనైతే మట్టుకు చప్పట్లు కొట్టే వారి మధ్యలో ఉండాలనుకోవట్లేదు గానీ, మీరు నన్ను గూడా వాడుకోవాల్సిందే. మీరు నన్ను గూడా మీరు మీ చేతుల్లో ఒక సాధనంగా చేయాల్సిందే. నా ద్వారా గూడా మీరు ఆశ్చర్య కార్యాలు చేయాల్సిందే. అంటే ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం ఇక్కడ. దేవుని వాక్యాన్ని ఎత్తిబట్టి చూడండి, ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి ఇలాంటి వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న వాక్యాలను ఎత్తిబట్టి దేవుని సన్నిధిలో చూడండి, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను అనంటే అక్కడ మధ్యస్థ ప్రార్థన అన్నది అక్కడ జరుగుతా ఉంటదన్నమాట. ఏదైనప్పటికీ వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో గాని అది కార్యంలోకి రావాలి అంటే మట్టుకు ముందు ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. నేను తర్వాత ఆయనడిగాను, "అయ్యగారు, మరి మీ ద్వారా ఇంత అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఏంటి రహస్యం ఎక్కడుందనంటే" ఆయన, ఆయన చెప్తున్న మాటలు అంటే ఆయన యొక్క జీవిత విషయాలు, ఆయన యొక్క జీవన శైలి, ఒక లైఫ్ స్టైల్.
ఆఫ్ ప్రేయర్ అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇట్స్ ఆల్ ద సీక్రెట్ ఈస్ దేర్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఈ యొక్క గొప్ప రహస్యం ఎక్కడుందంటే, దేవుని కార్యాలు అంటే అద్భుత కార్యాలు నా ద్వారా కూడా జరుగుతాయా అని అంటే తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే ఎందుకంటే ఈ మాటలు చెప్పింది ఒక మానవుడు కాదు కదా. ఎందుకంటే మానవుని యొక్క మాటలు అబద్ధాలుగా అవ్వచ్చు, కానీ దేవుని మాటలు మట్టుకు అవి ఎప్పటికి కూడా అబద్ధాలు కానేరవు. దేవుడు సజీవుడు, ఆయన అబద్ధికుడు కాదు. ఆయన ఆయన మాటలు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అయితే ఆయన చెప్పిన మాటలు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును. అంటే అంటే ముందొచ్చేసరికి మా ప్రార్థన మధ్యస్థ ప్రార్థన. ఎవరి కోసం మధ్యస్థ ప్రార్థన అండి? యేసు ప్రభు మన కోసం మధ్యస్థంగా ప్రార్థన చేస్తున్నాడు సింహాసనం ముందు. అలాగే మనము కూడా ఇతరుల కొరకు మధ్యస్థంగా అదే సింహాసనం ముందు యేసు ప్రభుతో పాటు మనము కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనము కూడా మధ్యస్థ ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రేమ అన్నది కేవలము నీ కోసమే మాత్రమే కాదు గాని, దేవుని ప్రేమ అన్నది మనము ఆయన్ని ప్రేమించు వారిగా, మనము తోటి వారిని ప్రేమించు వారిగా ఉండాలి. నాకెలా అర్థమైందంటే, ఎక్కడో దేవుని ప్రేమ అన్నది నాకు అర్థం కాలేదనిపించింది. ఎక్కడో నా ప్రార్థనా జీవితం అన్నది సరిగ్గా లేదనిపించింది. ఆ రోజున ఆ దైవజనుడు చెప్తున్న మాటలు, మరందరం చప్పట్లు కొడుతూ మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఒకవైపున మేము దేవుని వందనాలు చెప్తున్నాం గానీ, ఇంకొక వైపున నా జీవితం ఎక్కడో వాడబడట్లేదు. ఎక్కడో దేవుని చేతుల్లో సాధనంగా లేదు. దేవుడైతే సమర్థుడే. ఆయనలో శక్తి అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఆయన శక్తిని నా ద్వారా ఆయన ప్రకటించుకోవాలని ఆయనకెంతగానో ఆశ ఉంది. ఆయన చిత్తమై గూడా ఉంది. నన్ను ఆయన చేతుల్లో వాడబడే సాధనంగా ఉంచుకోవాలన్నది గూడా ఆయన చిత్తమే. నా ద్వారా ఆయన కార్యం చేయాలి అన్నది గూడా ఆయన చిత్తమే. కానీ ఎక్కడో లోటు అనేది నాలోనే ఉంది అనిపిచ్చింది. ఎక్కడో లోటు నాలోనే ఉంది. ఎక్కడో నేను ఒక ప్రార్థనా యోధునిగా లేను నేను. నేను ఒక ప్రార్థనా పరుడుగా లేను. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను గానీ, మళ్ళీ ఆ యొక్క ఆ యొక్క విషయం నా ద్వారా జరగకుండా ఉంటే గనక ఎక్కడో నిరాశ చెందుతున్నాను. అనుమానిస్తున్నాను. బహుశా నన్ను వాడుకోడేమో దేవుడు. నన్ బహుశా దేవుడు నన్ను ఎన్నుకోలేదేమో. నేను డాక్టర్‌ని గదా! నేను పాస్టర్‌ని గాదు గదా! బహుశా ఎందుకు నన్ను వాడుకుంటాడులే. నేనే పాటి వాడిని. నేను నేను పాపిని గదా! నేను పాపం జేస్తున్న వ్యక్తిని గదా! నేనొక సాధారణమైన వ్యక్తిని గదా! ఎందుకు నన్నెలా వాడుకుంటాడులే. ఎవరో కొంతమందిని దేవుడు అభిషేకించుకున్నాడు. కొంతమందిని దేవుడు వాడుకుంటాడులే. అంతేగాని అందరినీ ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, విడుదలలు, దేవుని రాజ్య విస్తరణ అన్నది అందరికి ఇవ్వలేదులే. ఎక్కడో మనం ఎవరి పని వాళ్ళది. నా పని నాది. ఆ పాస్టర్ గారి పని పాస్టర్ గారిది. ఆ యొక్క దైవజనుడి పని దైవజనుడిది. ఆయన ఫుల్ టైమ్ మినిస్ట్రీ చేస్తున్నాడు. నేను గాదు గదా జేస్తుంది. వాళ్ళంటే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. నాతో ఏం మాట్లాడతాడు? నేను బహుశా నాతో మాట్లాడితే ఎప్పుడో ఒకసారి, 2 సార్లు ఏదో మాట్లాడతారు గానీ, ఇలాంటి కార్యాలు జరుగుతాయా అని నేను ఊహించలేకపోతూ ఉన్నాను. నేను చూసుకోలేకపోతూ ఉన్నాను. నేనలాగా నేనలాగా విశ్వసించలేకపోతూ ఉన్నాను. నమ్మలేకపోతూ ఉన్నాను. కానీ ఆ రోజున ఇవన్నీ గూడా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ దేవుని సన్నిధిలో వాక్యం కొరకు కనిపెడుతూ ఉంటే, అంటే దేవుని మాట కొరకు కనిపెడుతుంటే, ఇవన్నీ నా మాటలు గదా! ఇవన్నీ నా మాటలే. ఇవన్నీ నా ఆలోచనలే. కానీ దేవుడేం మాట్లాడుతున్నారు? ఆయన ఏం చెప్తున్నారు నాకు? ఆయనే మాట్లాడుతున్నారు నా జీవితం పట్ల. ఆయన ఎలా చూస్తున్నారు? అంటే మనం చూసే విధానాలు ఒకటుంటాయి. దేవుడు మనం చూసే విధానాలు వేరుగా ఉంటాయి. అంటే నేను శరీరపరంగా ఆలోచిస్తున్నాను. ఒక ఒక ప్రకృతి పరంగా ఆలోచిస్తున్నాను. నా చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి నేను ఆలోచిస్తున్నాను. అంటే నా చుట్టూ జరుగుతున్న ఒక పరిస్థితులను బట్టి నేను ఆలోచిస్తున్నాను. నా శరీర పరంగా నేను ఆలోచిస్తున్నాను. అంతేగాని దేవుడు మరి అనంత కాలంలో ఉన్న దేవుడు ఎట్లాగా ఆలోచిస్తున్నాడు అన్నది నేను పెద్దగా ధ్యానించపోయేసరికి నా ఆలోచనలే ఎక్కువగా నా మనసులో నింపబడున్నాయి. అందుకనే కొన్ని దినాల పాటు నేను ముందుకు వెళ్ళలేకపోయాను.
కానీ కొన్ని మాటలు మాట్లాడారు. ప్రభు నాతో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు మీ ముందుంచుతాను. మన యొక్క వాక్య భాగము, ఈ యొక్క అద్భుతాలు నా ద్వారా జరుగుతాయా? ఈ యొక్క అంశాన్ని అంటే ఏంటంటే ప్రతిరోజు మనం దేవుని యొక్క శక్తిలో మనం నడవాలి. ప్రతిరోజు దేవుని యొక్క అద్భుతాలు మనం చూడాలి. అయితే చూడాలి, చేయాలి అన్నది అదొక స్టేట్మెంట్ మాత్రమే. కానీ దాని వెనకాల ఒక పెద్ద ప్రశ్న ఉంది. అది మీకు, నాకు, మనందరికి ఉంది. అదేంటంటే అసలు నిజంగా ఇది సాధ్యమేనా? అద్భుతాలు నా ద్వారా జరుగుతాయా? నేనొక సాధారణమైన ఒక విశ్వాసిని. నేను సంఘానికి వెళ్తూ వస్తున్న ఒక సాధారణమైన ఒక విశ్వాసిని. నేనేదో పెద్ద దైవజనుడిని గాదు. లేకపోతే నేనేదో తర్ఫీదు పొందుకోలేదు. ఆహ్, లేకపోతే నేనేదో ఒక బైబిల్ కాలేజ్‌కి వెళ్లి బీటీహెచ్‌లు, ఎంటీహెచ్‌లు, ఎండిన్‌లు, ఎండివిలు, డీమిన్‌లేం చేయలేదు నేను. నేను ఎక్కడ గూడా మరి ఒక పాస్టర్‌గా గాని అలాగ నేను పని చేయట్లేదు. మరి నా ద్వారా గూడా జరుగుతాయా? ఒక విశ్వాసిని గదా నేను. ఒక సాధారణమైన విశ్వాసిని గదా! నా ద్వారా గూడా జరుగుతాయా అనంటే, ఇక్కడ ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు, "నా యందు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు." అంటే ఇక్కడ విశ్వాసం యొక్క పరిమాణాలు లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ గనక విశ్వాసం యొక్క పరిమాణాలు అంటే విశ్వాసం గురించి ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటామో, ఎంతగా మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే ఏమొస్తదండి? విశ్వాసం వస్తది. అంటే దేవుని వాక్యము ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటామో, ఎంతగా మనం వింటూ ఉంటామో అందుకనే మనం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభువా కొంతమంది దైవజనుల ద్వారా మాత్రమేనా అయ్యా నన్ను కూడా వాడుకునే ఒక సాధనంగా చెయ్యి ప్రభువా అని ఆయన సన్నిధిలో అడగటం తప్పంటారా? లేదు. ఎంత మాత్రం కూడా తప్పు కాదు. అయ్యా నేను కూడా నీ కుమారుడినే గదా! నేను గూడా ప్రభువా నీ నీ సేవ చేయడానికి ప్రభువా నేను గూడా సమర్పించుకున్న ఒక విశ్వాసినే గదా! నన్ను గూడా నీ రాజ్య విస్తరణలో వాడుకోవడానికి ప్రభువా నా నా జీవితాన్ని, నా ఆత్మ, ప్రాణ శరీరాల్ని, నా జీవితాన్ని నీ చేతులకి సమర్పిస్తూ ఉన్నానయ్యా. నన్ను గూడా వాడుకో. నేను గూడా ఉన్నానయ్యా. నేను గూడా ఉన్నాను యేసయ్యా. ప్రభువా నేను గూడా కడపలో ఉన్నాను. నేను గూడా ప్రభువా ఈ ప్రాంతంలో ఉన్నాను. ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రభువా వాళ్ళ యొక్క అవసరాలు నా ద్వారా గూడా తీర్చు నాయనా. అయ్యా మీరేం చేయాలనుకుంటున్నారో ప్రభువా ఈ ప్రాంతంలో అయ్యా నన్ను గూడా వాడుకో ప్రభువా. నన్ను గూడా వాడుకో అని అడగడం తప్పంటారా? లేదు. ఎంత మాత్రం గూడా తప్పు కాదు. ఎంత మాత్రం గూడా తప్పు గాదు. అది అది దైవానుసారం. అది వాక్యానుసారమే. ఎందుకంటే ఇక్కడ రాసుంది. "నా యందు విశ్వాసం ఉంచు" అని రాసుంది. నేను విశ్వసిస్తున్నాను ప్రభువా. నేను విశ్వసిస్తున్నాను. అయితే నా విశ్వాసం యొక్క మరి ఆ యొక్క పరిమాణము మే మేబీ అది తక్కువగా ఉండొచ్చు. కానీ ప్రభా అది అది పెంచబడడానికి నీ సన్నిధిలోకొచ్చి ఉన్నాను. బహుశా నా ప్రార్థన జీవితం అన్నది పెద్దగా అంటే ఎక్కువ సేపు గాని, లేపోతే దేవుని సన్నిధిలో భారంగా గాని ఉండకపోవచ్చు. ప్రభువా నా ప్రార్థన జీవితాన్ని మార్చండి అని అడగడం తప్పులేదు. మనం ప్రతిరోజు గూడా మన పరిపక్వతలోకి మారుతూనే ఉన్నాం. మనం మహిమలో నుంచి ఇంకా మహిమలోకే మనం వెళ్తూ ఉన్నాం. నిన్న నేను ఒకళ్ళ కోసం ప్రార్థన చేశాను. మరి నిన్న లేతే మొన్న నేను ఇద్దరి కోసం ప్రార్థన చేశాను. మొన్న శనివారం నేను ఇద్దరి కోసం ప్రార్థన చేశాను. ఉదయం పూట మరి 10కి నేను ఒక స్త్రీ కోసం ప్రార్థన చేశాను. ఆమె నడుములో చాలా ఇబ్బందిగుంది. ఆమె నడుము భాగంలో చాలా నొప్పేస్తా ఉంటది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా నడుము భాగంలో నుంచి నరాలు బయటకొస్తూ ఉంటాయి. 2 2 బోన్స్ మధ్యలో 2 ఎముకల మధ్యలో నుంచి నరాలు కిందకి కాలుకి ఆహ్, అవి అవి సప్లై చేస్తూ ఉంటాయి గదా! అయితే ఆ యొక్క నడుము భాగంలో ఆ యొక్క స్పైన్‌లో ఎల్1, ఎల్2, ఎల్3 ఆ యొక్క 3 ఎముకలు అరిగిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే అక్కడంతా పస్సొచ్చింది. అక్కడంతా గూడా స్టీమ్ పట్టిపోయింది. అది స్పైనల్ టీబీ అని అంటున్నారు. స్పైనల్ టీబీ అంటే పాట్ స్పైన్ అని అంటారు. అయితే స్పైనల్ టీబీతో ఇబ్బంది పడుతున్న ఆ యొక్క మరి ఆ వృద్ధురాలు కోసం నేను ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి ఆహ్, మరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి మరి వాళ్ళ పరిస్థితిని చూసాను. వాళ్ళ యొక్క కేస్ షీట్ చూసాను. ఎంఆర్ఐ బ్రెయిన్ ఎంఆర్ఐ స్పైన్ ఏముందో చూసాను. స్కాన్ రిపోర్ట్ చూసాను. చూసిన తర్వాత కాక్సిటియాలజీ అని అంటే పాట్ స్పైన్ అని చెప్తా ఉన్నారు. డాక్టర్ గారికి కాల్ చేశాను.
అక్కడ చిన్న ప్రార్థన చేశాను. అంటే పెద్ద ప్రార్థన ఏం చేయలేదు. కానీ లోపల మట్టుకు చాలా భారమైతే ఉన్నది. కరుణైతే దేవుని యొక్క కరుణైతే కనబడతా ఉన్నదక్కడ. ఆ తల్లి అలానే రాత్రంతా నిద్ర ఉండదంట ఆ తల్లికి. ఆమెకి అస్సలు నిద్ర ఉండదంట. చాలా నెలల నుంచి నిద్రపోవట్లేదు. ఎందుకంటే చాలా నొప్పేస్తా ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి నరాలు అదొక న్యూరోపతిక్ పెయిన్ అది. చాలా, చాలా, చాలా నొప్పిగా ఉంటది. అయితే వాళ్ళ కుమారుడు మరి నిన్న సంఘానికి వచ్చి చెప్పిన మాటేంటంటే, శనివారం రాత్రి ఆమె చక్కగా పడుకుందంట. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నొప్పి లేకుండా ఆమె పడుకుందని చెప్పాడు. వాళ్ళ కుమారుడైతే అలా చెప్పారు. కానీ చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకొకరికి ప్రార్థన చేశాం. అదే ఉదయం అంటే శనివారం ఇంకొకరికి ప్రార్థన చేశాం. కానీ ఆమె ప్రార్థన అంతా అయిపోయింది. వాక్యం చెప్పాం, ప్రార్థన చేశాం. కానీ నడుస్తున్నప్పుడు ఆమెకు మళ్ళీ నొప్పొస్తానే ఉంది. నేను అనుకున్నాను, ప్రభువా, వాక్యంతో నాతో మాట్లాడావు గదా! వాక్యంతో మా అందరితో మాట్లాడావు గదా! కనాను స్త్రీ సంబంధమైన వాక్యంతో. ప్రభా, ఇప్పుడే లెగుస్తదేమో, ఇప్పుడే లెగిచి, ఇప్పుడే ఇంక నడుచుకుంటా వెళ్ళిపోద్దేమో అని అనుకున్నా అనమాట. కానీ అలా జరగలేదది. నాకు చాలా బాధనిపించింది. ప్రభువా, అయ్యా, ఇంతగా నమ్మానే, ఇంతగా నమ్మానా ప్రభువా! అయ్యా, నేను కనాను స్త్రీ ఎలాగైతే గనక తన కుమార్తె పట్ల నమ్మిందో, మరి నేను కూడా నమ్మాను గదా! ఇప్పుడు నా నోటి ద్వారా మీరు వాక్యం చెప్పారు అని నేను అనుకున్నాను. అవును, పరిశుద్ధాత్మ దేవుడే మరి వాక్యం చూపించాడు. మరి వాక్యాన్ని బోధించాడు. మరి ఈ వాక్యానుసారంగా ఇక్కడ కార్యం జరగాలని నేనైతే ప్రగాఢంగా విశ్వసించానే. మరి ఎందుకు ప్రభువా మరి ఆమె నడవలేకపోయింది అని చెప్పి తర్వాత నేను చాలా బాధపడ్డా. మరి ఒక యవ్వనస్తురాలు, ఒక పాప మరి దూర ప్రాంతం నుంచి వాళ్ళు ఆటోలో తీసుకొచ్చారు. ఒక రోజున ఆటోలో తీసుకొస్తే ఆటో అబ్బాయి ఆటో అబ్బాయి పట్టుకొనొచ్చాడనమాట. అంటే ఎత్తుకొనొచ్చారు కొంతమంది. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అలా ఎత్తుకొనొచ్చారు మా ఇంటికి. ఆ అమ్మాయి అలా కింద పడుకొనుంది. ఆ అమ్మాయి నడవలేదు. ఆ అమ్మాయికి ఆ పాపకి ఆహ్, బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంది. అయితే స్పైన్‌లో కూడా ప్రాబ్లమ్ ఉందనమాట. అయితే నడవలేని పరిస్థితి. చాలా నెలల నుంచి, కనీసం ఒక 2, 3 నెలల నుంచి ఆ అమ్మాయి నడవలేకుండా వణికిపోతా ఉంటదనమాట. అయితే ఆ పాప కోసం ప్రార్థన చేశాం. అదొక దురాత్మ సంబంధమైన విషయం అనిపించింది. అయితే ప్రార్థన చేసిన తర్వాత మరి విశ్వాసంలో పాపను లేపాం. అమ్మ కొంచెం నడువమ్మ పాప అంటే, నడుచుకుంటూ నేను పట్టుకున్నాను. పక్కన ఇంకోళ్ళు పట్టుకున్నారు. చిన్నగా అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. అయితే చిన్న చిన్నగా ఆ పాప నడుచుకుంటా ఇంకా ముందుకెళ్ళిపోయింది. ఆటో అబ్బాయి అర్ ఆహ్, ఆటో అబ్బాయి అదిరిపోయాడు. అదేంటి, ఎలా తీసుకొచ్చామో, ఎలా ఎలా వెళ్ళిపోయిందో అన్న ఇదిలో ఆలోచించాడు. ఆ రోజున పరిస్థితి అది. కానీ మొన్నటి పరిస్థితి ఏంటంటే, వచ్చిన స్త్రీ, అంటే వచ్చిన మరి తల్లి, ఆమ నడవలేకుండా మళ్ళీ ఒక 2, 3 అడుగులు ముందుకేసింది. చాలా నొప్పేస్తుందని జెప్పి, మళ్ళీ ఇంక నడవలేనయ్యా అని జెప్పి మళ్ళీ కుర్చీలో కూర్చుంది. చాలా బాధనిపించింది. అయితే ప్రభుని అడుగుతా ఉన్నాననమాట. వాళ్ళైతే ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత గూడా అడుగుతా ఉన్నాను, ప్రభువా, ఎందుకలాగా? ఎందుకు ప్రభువా కొన్ని విషయాలు జరగవు? ఆమ ఆమెకు కనీసం నేను ఒక 4, 5 రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా ఫోన్‌లో. ఉదయం, సాయంకాలం ప్రార్థన చేస్తానే ఉన్నాం. వాయిస్ మెసేజ్‌ల కింద పంపిస్తూ ఉన్నాం. అయినా సరే ఆమెకి స్వస్థత అనేది, అద్భుతం అనేది జరగలేదక్కడ. అయితే ఎందుకు ప్రభువా అలాగా జరగకుండా ఉంటా ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే నాకెలా అర్థమవుతుందనంటే, దేవుని దగ్గర శక్తి ఏదైనా కొరతగా ఉందా? ఆ యొక్క సమస్యను తీసివేయలేడా అంటే కాదు. ఆయన దగ్గర శక్తి కొరతగా లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆహ్, ఆహ్, ఆ గొప్ప కార్యం జరిగితే గనక, వాళ్ళ కుటుంబీకులు మొత్తం అటుపక్క, ఇటుపక్క గూడా అనేకమైన నెలల నుంచి ఇబ్బంది పడుతున్న ఆ యొక్క తల్లిని జూసి వాళ్ళందరూ గూడా వాళ్ళెన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అసలు ఎంతో ఇంకా అప్పులు జేస్తున్నారేమో నాకు తెలీదు మరి. అయితే వాళ్ళ పరిస్థితి బాలేదు. అది అక్కడ అవసరంగా ఉంటా ఉంది. వాళ్ళ అవసరాల్ని తీర్చడానికి ప్రభు ఉన్నారు గదా! ఉన్నారు. అది యేసు ప్రభు దగ్గరికొచ్చిన ప్రతి ఒక్కరి అవసరం అనేది తీర్చబడింది గదా! అవును. మన తండ్రైన దేవుడు కేవలం యేసు ప్రభు ద్వారానే చేస్తాడా అంటే కాదు. నా ద్వారా గూడా చేస్తాడంటే అది గూడా సత్యమే. మరి ఎందుకు నా ద్వారా జరగలేదు అన్నది పెద్ద ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న అది. అయితే ఆ ప్రశ్నలకి ఉత్తరం ఏమిటి అంటే దేవుని వాక్యమే. మన ఆలోచనలు కాదండి. మన ఆలోచనలు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా! ఒకవేళ మన ద్వారా దేవుని కార్యాలు జరగట్లేదు అంటే గనక, మనము దేవుని సన్నిధిలో ఇంకా శోధించాలి. ఇంకా మనం పరిశోధించాలి. ఇంకా మనం అడగాలి, ప్రభువా, ఇంకా ఏదైనా ప్రభా నాలో లోటుందా? ఇంకా ప్రభువా, అవును ప్రభువా, నీ వాక్యం గురించి ఇంకా నాకు తెలియాలి ప్రభువా. ఇంకా నాకు
లోతైన మర్మాలు తెలియాలి ప్రభువా. అంటే ఎంతైతే నీలో రెవల్యూషన్ ఉంటదో, ఎంతైతే మర్మం ఉంటదో అంతవరకే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయగలడు. ఉదాహరణకి ఇప్పుడు ఒకటో క్లాస్ అబ్బాయికి మీరు 10వ క్లాస్ చదువుకుంటున్న ఆ అబ్బాయి యొక్క పేపర్ ఆ అబ్బాయి తరగతిలో ఉన్న పేపర్ ఏమైనా ఇస్తే ఈ అబ్బాయి రాయగలుగుతాడా? ఈ అబ్బాయి రాయలేడు గదా! ఎందుకంటే ఎగ్జామ్‌లో కేవలం ఎగ్జామ్ పేపర్ మాత్రం ఇతను ఒకటో క్లాస్ పేపర్ మాత్రం రాయగలుగుతాడు కానీ 10వ క్లాస్ పేపర్ మాత్రం రాయలేడు. అంటే ఏందంటే 10వ క్లాస్ పేపర్ రాయాలంటే అంటే ఏందంటే ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తా ఉండాలనమాట. ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తా ఉండాలి. ఈ స్టెప్ ముందుకెళ్ళేది ఏమిటి అనంటే మనము దేవుని వాక్యంలో నేర్చుకుంటూ ఉండాలి. ఆ ఆ కుమారుడు గూడా, స్టూడెంట్ గూడా, ఆ విద్యార్థి గూడా ఒకటో క్లాసు, తర్వాత రెండో క్లాసు, మూడో క్లాసు, నాలుగో క్లాసు, ఐదో క్లాసు, ఆరో క్లాస్, 7, 8, 9, 10 అట్లాగా ఒక్కొక్క స్టెప్ ఎలాగైతే గనక నేర్చుకుంటూ, ఎగ్జామ్‌లు రాసుకుంటూ, పాస్ అవ్వకుంటూ ఎలాగైతే ముందుకెళ్తా ఉంటాడో, అట్లాగా మనము గూడా దేవుని వాక్యాన్ని ఎంతగా మనం నేర్చుకుంటూ ఉంటామో, వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలనమాట. ఇప్పుడు ఒకటో క్లాస్ చదువుకున్నాడా, ఎగ్జామ్‌లో ఏదైతే గనక ఆ సంవత్సరం అంతా నేర్చుకున్నాడో, అది ఉపయోగంలోకి తీసుకొచ్చుకొని హ్మ్, ఎగ్జామ్ రాసుకుంటే పాస్ అవుతూ ముందుకెళ్తా ఉంటాడు. అట్లాగే వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రాక్టికల్ రెవల్యూషన్ ఇది. ప్రాక్టికల్ విషయం ఇది. మనం మనకేదైతే గనక ప్రభు నేర్పిస్తున్నారో, అది ఆ రోజునే, అది ఆ రోజు నుంచే దాన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాల. ఎంతైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో, అంతగా దాని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాల. ఆమేన్. హల్లెలూయా! సో, నేనేం జేస్తానంటే, నేను ఈ రోజున నాకు ఈ రోజున ఈ వాక్య భాగం ద్వారా నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నారో అది నేను వింటూ ఉన్నాను. అది నేను ఈ రోజున మళ్ళీ ఆ తల్లికి నేను మళ్ళీ కాల్ జేస్తాను. అంటే ఏ తల్లయితే మొన్న శనివారం పూట నడవలేకుండా ఉండి మళ్ళీ ఆటోలోనే మళ్ళీ ఎళ్ళిపోయిందో, మళ్ళీ ఆ తల్లికి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఈరోజు నాకు ఇంకా, ఇంకా ఒక మేలైన, ఇంకా ఉత్తమమైన ఒక మర్మాన్ని ప్రభు నాతో మాట్లాడారు గదా! అంటే నిన్నటిదాకా ఉన్నదేమో ఒక లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. ఇప్పుడు ఈరోజు ఉదయం పూట దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. దేవుని వాక్యంతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాలో విశ్వాసం ఇంకా పెరుగుతుందనమాట. అంటే దేవుని వాక్యాన్ని ఎంతగా నేను వింటూ ఉంటానో, అంతగా నా విశ్వాసం యొక్క లెవెల్ గూడా పెరుగుతా ఉంది. ఎంతగా విశ్వాసం పెరుగుతా ఉందో, అది గనక పెంచబడిన రీతిగానే ఉండాలి అనంటే, అంటే ఒక లెవెల్‌లోనే మెయింటైన్ అవుతా ఉండాలంటే, నేను ఆ యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క మర్మాన్ని బట్టి నేను కార్యం గూడా ఆ యొక్క కార్యాల్లోకి గూడా నేను దాన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి. ఇక నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా! మొన్న జరగలేదు కానీ ఈరోజు జరుగుతది. అది నా విశ్వాసం. మొన్న జరగలేదు, ఈరోజు జరుగుతుంది. ఆమేన్. ఎందుకంటే, ఎందుకంటే ప్రభు ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నాతో మాట్లాడావు. ఈరోజు గూడా ఈరోజు తప్పకుండా ఈ కార్యం జరుగుతుంది. నేను విశ్వసిస్తున్నాను. అక్కడ ఏ ఆటంకాలున్నాయో నాకు చెప్పండి ప్రభువా. ఒకవేళ గనక ప్రభా తండ్రి ఈ ప్రార్థనకు ఉత్తరం రావట్లేదనంటే అక్కడేమైనా ఆటంకాలున్నాయా? ఆ ఆటంకాలు నాకు ప్రభు చూపించండి. అయ్యా! ఆమెక్కడన్నా మరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయలేదా? ఆమెకున్న పాపాలు మరింకా ప్రభా నాయనా మీ యొక్క రక్తముతో యేసు ప్రభు రక్తంలో ఇంకా కడగబడలేదా? నేను మధ్యస్థంగా ప్రార్థన చేస్తాను. ఆ తల్లి కోసం నేను ప్రార్థన చేస్తాను. చూడండి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అన్నది ఇట్ ఈస్ ఎ కీ. అదొక చాబీ లాంటిదనమాట. దేవుని అద్భుతాల విషయాల్లోకి వెళ్ళడానికి. ఆయన యొక్క శక్తివంతమైన కార్యాలనేవి జరగడానికి. సో, మనం ప్రార్థన చేస్తా ఉండాలి. మనము ఒక విషయాన్ని మన చేతికి అప్పగించిన దాన్ని, అది ఒక ఫలము చూసేంత వరకు, ఒక ఉత్తరం వచ్చేంత వరకు ప్రభు సన్నిధిని వదలకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! ప్రభు సన్నిధిని వదలకుండా ఉండాలి. విశ్వాస పరిమాణాలు పెంచబడుతూ ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యపు మర్మాలు ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు నేను ఒకటో క్లాస్ నుంచి రెండో క్లాస్‌కెళ్తాను. ఎక్కడో 10వ క్లాస్‌కెళ్ళాలి. అవును ప్రభువా! అవును ప్రభువా! నాయనా నీ యొక్క కార్యాలు ప్రభువా! ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు ద్వారా ఏ కార్యాలైతే జరిగాయో అది నా ద్వారా గూడా జరుగును గాక అనేది 10వ క్లాస్ అన్నమాట. మరి 10వ క్లాస్ దాకా ఎళ్ళాలంటే నేను ఇంకా ఒకటో క్లాస్‌లోనే ఉన్నాను. మరి యేసు ప్రభుకి ఎంతెంత గొప్ప గొప్ప మర్మాలు తెలుసో, మరి ఆయన యొక్క జీవితంలో ఎన్నో లోతైన మర్మాలు తండ్రి మరి దేవుడు ఎన్నో మర్మాలు వాక్యపు విషయాలు ఆయనతో మాట్లాడారు గదా! మరి ఆ విషయాలు నేను గూడా నేర్చుకోవాలి. ఏ విషయాలైతే యేసు ప్రభువుకి నేర్పించారో పరిశుద్ధాత్మ దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీలో, నాలో, నాతో, మీతో ఉంటూ ఉన్నాడు. వాక్యం మన ముందుంది. వాక్యం మన ముందుంది. ఆత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆమేన్. మన దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఆమేన్. హల్లెలూయా!
దేవుని సన్నిధిలో మనం సమయం గడిపేవారిగా ఉండాలి. వాక్యం మననం చేసేవారిగా ఉండాలి. వాక్యంలో ఉన్న మర్మము మనం పొందుకునే వారంగా ఉండాలి. వాక్యపు మర్మాలను బట్టి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. జనాల కోసం, లేకపోతే ఏ తల్లులైతే, ఏ ఏ తండ్రులైతే, ఏ చెల్లైతే, ఏ ఏ తమ్ముడైతే గనక మనకి ప్రార్థన విజ్ఞాపన పంపిస్తున్నారో, ఆ ప్రార్థన విజ్ఞాపన పట్ల ఒక బాధ్యత కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మధ్యస్థ ప్రార్థన జరుగుతా ఉండాలి. అక్కడ దేవుని ప్రేమ, దేవుని కరుణ అన్నది అక్కడ ఎక్కువగా కనబడుతూ ఉండాలి. అంటే అదేదో అంటే అక్కడ కనబడాలని కనబరచాల్సిన అవసరం లేదు గానీ, మనలో ఏదైతే ఉందో అదే బయటకొస్తా ఉంటది. మనలో ఏదైతే ఉందో అదే వ్యక్తపరచబడుతూ ఉంటది. మనలో మన పాత్రలో దేవుని ప్రేమతో నింపబడారు. రోమీయులు రాసిన పత్రిక 5:5లో రాసుంటదన్నమాట. తండ్రి యొక్క ప్రేమ నీ పాత్రలోకి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నింపుతూ ఉంటూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా! అలాగే దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఆయన ప్రేమతో ఇంకా నింపబడుతూ ఉండాలి. విధేయత కలిగిన వాడిగా ప్రభువా నువ్వు చెప్పింది చేస్తాను ప్రభువా అని ఒక సిద్ధపాటు ఉండాలి. దేవునిందు భయం ఉండాలి, విధేయత ఉండాలి. దేవునిందు ఒక సమర్పణ ఉండాలి, ఒక వేరుపాటు ఉండాలి. దేవునిందు ఒక సిద్ధపాటు ఉండాలి, విశ్వాసం ఇంకా పెంచబడుతూ ఉండాలి. ప్రార్థన ఉండాలి, మధ్యస్థ ప్రార్థనలు ఇంకా ఎదగబడుతూ ఉండాలి. అయితే దేవుని సన్నిధిని విడవకుండా, మనం దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోకుండా ఒక ఒక అన్‌బ్రోకెన్ కమ్యూనియన్ అంటే అసలు విరవబడని, అంటే అసలొక నిమిషం గూడా ఆయనతో మాట్లాడకుండా లేని ఒక జీవితం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా! మనం ఒక మనం ఒక పని చేస్తూ ఉంటాం. కానీ లోపల మనం ఆత్మలో మనం దేవునితో మాట్లాడుతూనే ఉంటాం. ఒక పేషెంట్ చూస్తూ ఉంటాం. కానీ ఆత్మలో దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఒక పేషెంట్ చూస్తా ఉంటుంటే వాళ్ళున్న పరిస్థితులు చాలా, చాలా దారుణమైన పరిస్థితులుగా ఉంటే వాళ్ళని పట్టుకుంటున్నప్పుడు ప్రభువా ఈ చెయ్యి ద్వారా ప్రభువా నైనా నీ ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. నీ చెయ్యి ద్వారా ప్రభా నేను ఇక్కడ నిన్ను ముడుతూ ఉన్నానయ్యా. మరి నీ యొక్క శక్తి ప్రభా నేను పరిశుద్ధాత్మ శక్తి ప్రభా నా చేతుల ద్వారా ప్రభా వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క ఇబ్బందుల్ని ప్రభా తీసివేయండి ప్రభా అని ఇటు పక్క చూస్తూనే ఉంటాం. కానీ మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆమేన్. హల్లెలూయా! ఒక అందుకననమాట పౌలు మనం చూసాం గదా! సర్వాంగ కవచంలో దాదాపు 55 క్లాసులు మనం చూసాం. లాస్ట్ 2 క్లాసుల్లో మనం చూసాం. 54, 55 నీవు కూడా నీవు కూడా ప్రార్థనా యోధుడివే. ఆమేన్. నేను కూడా ప్రార్థనా యోధులమే. నిరంతరము ప్రార్థన, ఎడతెగక ప్రార్థన అనేది అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులు 6 అధ్యాయం మరి 18 వచనంలో మనం చూసాం. అయితే ఈ ప్రార్థన అన్నది ఏం చేస్తా ఉంటుందంటే, ప్రార్థన అన్నది దేవుణ్ణి మన మధ్యలోకి తీసుకొస్తా ఉంది. ఐ మీన్ ప్రేయర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ వేర్ గాడ్ కమ్స్ అండ్ హిస్ హ్యాండ్ విల్ వర్క్. ఆమేన్. హల్లెలూయా! ప్రార్థన అన్నది ఆహ్, స్వర్గానికి, భూమికి మధ్యలో ఒక లింక్ అన్నమాట. ఒక బ్రిడ్జ్ లాంటిది. అయితే దేవుని యొక్క హస్తము రావాలన్నా ప్రార్థనే. ఆమేన్. హల్లెలూయా! అయితే ప్రార్థన ఉంది. ఈ యొక్క వాక్య భాగాలు మనం వింటూ ఉన్నాం గదా! ఈ వాక్య భాగాల్ని వింటున్న మనము, ఈ వాక్యానికి అనుగుణమైన ప్రార్థన ప్రభువా నాయనా మరి మేము ఈ రోజున యోహాను 14 అధ్యాయం 12 వచనంలో మేము చూస్తా ఉన్నాం. మరి నా ద్వారా గూడా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా? నీ ద్వారా గూడా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా? అనే ఒక ప్రశ్నకి అర్థం తప్పకుండా జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా! కాకపోతే దాని యొక్క అంటే మేబీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏదన్నా సరే మరి పోతదేమో నువ్వు ప్రార్థన చేస్తే ఈ రోజున. కాపోతే నువ్వు ఇప్పటిదాకా ఎందుకు చూడలేదనంటే, నువ్వు ఒకళ్ళ కోసం ప్రార్థన చేయలేదు గనక. విశ్వాసం ఉంది గానీ, విశ్వాసపు అడుగులు లేవక్కడ. విశ్వాసం ఉంది గానీ, విశ్వాసపు అడుగులు లేవు. లే యూర్ హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే విల్ బి హీల్డ్ అన్నాడు ప్రభు. నీ చేతుల్ని ఉంచు. రోగుల మీద చాపు. నువ్వు ప్రార్థన చెయ్యి. అయితే వాళ్ళు స్వస్థపరచబడతారు అని చెప్పావు గదా నాయన. అంటే ఆయన మాట చెప్పిన ఆ మాట మీద మనము మనము విశ్వాసపు అడుగులు ముందుకు వేసేవారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! అయితే ప్రభు కొన్ని దినాల లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన వారు లెగుస్తారు అని చెప్పారు. వాక్యం రాసుంది గదా! వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆ వాక్యాన్ని విన్నాను. నేను నమ్మాను. చనిపోయిన వారు లెగుస్తారా? అయితే ఇది ఒక విశ్వాసుల ద్వారా గూడా జరుగుతదా అనేది కూడా రాసుంది గదా! అయితే అదే గదా మనం చూస్తున్నాం. నా యందు విశ్వాసముంచు వాడును చేయును. అంటే నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. అంటే యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యం ఒకటైతే, అనేకమైన కార్యాల్లో ఒక కార్యమేమో చనిపోయిన వాళ్ళు లెగుచుట.
అయితే అది నా ద్వారా గూడా సాధ్యమేనా అనంటే వాక్యం చెప్తా ఉంది సాధ్యమేనని. అయితే ఒక వ్యక్తిని లేపడానికి ఒక యవ్వనస్తుడు 30 సంవత్సరాల యవ్వనస్తుడు ఊటీలో చనిపోయాడు. ఊటీలో చనిపోతే అతనికి లివర్ క్యాన్సర్ వచ్చింది. ఒక 2 నెలల్లోనే చాలా తక్కువ వ్యవధిలో అతను అతను చనిపోయాడు. అంటే 2 మంత్స్ బ్యాకే అతనికి డయాగ్నోస్ అయింది. ఇక 2 మంత్స్‌లో అది చాలా, చాలా ఎక్కువైపోయి, చాలా ఎక్కువైపోయి అయితే అతను చనిపోవటం అనేది స్ జరిగింది. అయితే అతన్ని లేపడానికి ముగ్గురు, ముగ్గురు డాక్టర్స్ అన్నమాట. ముగ్గురు డాక్టర్స్ ఒక, ఒక డాక్టర్ గారు మరి కేరళలో ఉన్న డాక్టర్ గారు, మరి హైదరాబాద్‌లో ఉన్న ఇంకో డాక్టర్ గారు, నేను. ముగ్గురం, ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాం. ఊటీకెళ్ళి అందరి ముందే వాళ్ళు గూడా మేమొచ్చిన మేమెందుకొచ్చాము అన్న ఒక ఉద్దేశ్యం వాళ్ళకి తెలియపరిచాం. వాళ్ళు గూడా సమ్మతమే. ఓహ్! సరే మీరు రండి సార్ అని వాళ్ళు గూడా సమ్మతమే. అయితే వెళ్లి అక్కడ కనీసం ఒక గంట సేపు ప్రార్థన చేశాం. అడిగామన్నమాట ప్రభువుని, "ప్రభువా మరి లాజర్‌ని లేపావు గదా! మరి ఈ ఈ యొక్క కుమారుడిని గూడా ప్రభా ఈ వ్యక్తిని గూడా మీరు లేపగలరు. మరి ఆ యొక్క విశ్వాసంతో ప్రభా ముందుకొచ్చాము" అని చెప్పి దేవుని సన్నిధిలో అడిగాం, 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 అడిగాం. కానీ అతను లెగవలేడు. అతనేమి లేపబడలేదు. తర్వాత కొన్ని కొన్ని మాసాల తర్వాతో, సంవత్సరం తర్వాతో మళ్ళీ ఒక డాక్టర్ గారు అంటే ఎవరైతే నాతో పాటు అంటే మేము ముగ్గురం వెళ్ళామో, దానిలో ఒక డాక్టర్ గారు, కేరళ డాక్టర్ గారి యొక్క సొంత అన్నయ్య చనిపోయారు. అతను కూడా మరి క్యాన్సర్‌తో చనిపోయాడు. అయితే ఆ రోజున సంఘంలో మేమే కాదు చాలా మంది అడిగారు ప్రభువుని. ప్రభువా లేపండి ప్రభువా నేను అసలు సంఘంలో చాలా మంది ప్రార్థన చేస్తుందేంటంటే, ప్రభువా నాయనా మీ యొక్క పునరుద్ధానపు శక్తితో ప్రభువా లేపండి ప్రభువా అని ప్రార్థన చేశారు. అయితే అతను కూడా లెగవలేదు. అతను కూడా అతను కూడా లేపబడలేదు. అయితే మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కోసం నేను ప్రార్థన చేశాను. అతను చనిపోయాడు. అతను కూడా కరోనా టైంలో చనిపోయాడు. ఆ వ్యక్తి కోసం వాళ్ళ ఆవిడ వాళ్ళ మిసెస్ కాల్ చేసింది. అయితే ఇక శ్వాస లేదు. ఇక ఊపిరనేది అనేది అంటే ఊపిరి తీసుకోవట్లేదు అతను. అతను చనిపోయాడు. అతను క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆహ్, ఆ టైంలో సెకండ్ వేవ్ అన్నమాట. సెకండ్ వేవ్ అంటే మహారాష్ట్రలో సెకండ్ వేవ్ చాలా దారుణంగా చాలా మందిని చంపుతా ఉంది. చాలా మంది చనిపోతున్నారు. అయితే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాం. 40 మినిట్స్ ప్రార్థన చేశాం. ఇంకొక అన్నున్నాడు. ఆ అన్న గూడా కాన్ఫరెన్స్‌లో కాల్ తీసుకున్నాం. ఆమె చాలా ఏడుస్తా ఉంది. నేను, సౌమ్య తర్వాత నా భార్య పేరు సౌమ్య. మేమిద్దరం తర్వాత ఒక అన్న ఫోన్‌లో ఇక మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తాం. అన్న కొంతసేపు తర్వాత "ఓకే తమ్ముడా నువ్వు ప్రార్థన చెయ్యి నాన్న నీతో మళ్ళొస్తా" అన్నాడు. ఆ ఫోన్ కట్ చేశాడు. తర్వాత మేమిద్దరం ప్రార్థన చేస్తా ఉన్నాం. అడుగుతా ఉన్నాం అంతే. మేము చేస్తున్నంతా ప్రార్థనే. అడుగుతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఒక్కోసారి ఘోషిస్తా ఉన్నాం. ఈ ఈ జీవం వచ్చును గాక అని అంటూ ఉన్నాం. కానీ ప్రార్థనైతే ఆపలేదు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రార్థన జరుగుతా ఉంది. తర్వాత మళ్ళీ ఆమె చెప్పిందేందంటే అంటే వాళ్ళ భార్య చెప్పిందేందంటే, "సార్ మళ్ళీ శ్వాస మళ్ళీ వచ్చింది సార్" అని చెప్పింది. తర్వాత ఆహ్, వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయమని చెప్పాం. అక్కడి నుంచి షిఫ్ట్ చేపిచ్చాం. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ షిఫ్ట్ చేపిచ్చాం ఆ వ్యక్తిని. అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. ఒక 7 రోజుల పాటు ఆ హాస్పిటల్‌లో ఉన్నాడు. తర్వాత బయటకొచ్చాడు. అతనికి 40 నిమిషాల పాటు శ్వాస లేదు. కానీ 40 నిమిషాల తర్వాత మళ్ళీ అతనికి దేవుడు శ్వాసనిచ్చాడు. అంటే అంతకుముందు అనేకమైన ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలనేవి విఫలమైపోయాయి. అంటే విఫలమైపోయాయంటే అంటే మా తరపుననమాట. అంటే దేవుడెక్కడ గూడా ఆహ్, ఆయన కార్యం చేయలేడని చెప్పట్లేదు నేను. కానీ కానీ మా వైపు నుంచి మటుకు ఎక్కడో మరి విశ్వాసంలో మరి లోటో, లేపోతే ప్రార్థన జీవితం లేదో, ఎక్కడో ప్రేమ లేదో, లేకపోతే కరుణ లేదో, లేకపోతే మా మా జీవితాల ద్వారా అస అసలు అంటే అటువంటి మరి అంటే మేమేదో 10థ్ క్లాస్ ఇంకా మేము అక్కడికి ఇంకా చేర్చబడలేదు. ఇంకా మేము ఒకటో క్లాస్‌లోనే ఉన్నామేమో. కానీ ఆ రోజు నా పరిస్థితనమాట. కానీ, కానీ మహారాష్ట్రలో అక్కడ ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి ఆ వ్యక్తి మరి 40 నిమిషాల తర్వాత అతను మళ్ళీ బతకటం. సో, ఈ విషయాలు నేర్చుకుంటూ ఉన్నామనమాట. అంటే ప్రతిరోజు అంటే ప్రతిరోజు నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు గూడా నేర్చుకోవాలి. మనము మనకి అన్నీ తెలీదండి. మనకన్నీ తెలీదు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధానాలుగా ప్రభు మనతో మాట్లాడుతా ఉంటారు.
అందుకని దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా మననం చేసే వాళ్ళంగా ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితం అన్నది దినదినము దినదినము ఎదుగుదల అన్నది చాలా ప్రాముఖ్యమే. ఆమేన్ హల్లెలూయా. చూసినట్లయితే నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చెయ్యును. ఆమేన్ హల్లెలూయా. నా యందు విశ్వాసముంచు వాడును చెయ్యును. సో విశ్వాసం యొక్క పరిమాణాలు, విశ్వాసం గురించి ఇంకా వాక్య భాగంలో గొప్ప గొప్ప మర్మాలు మనం తెలుసుకోవాలి. ఆమేన్. మరి ఆశ్చర్యకార్యాలు నీ ద్వారా జరుగుతాయా అనంటే ఒక ప్రశ్నకి ఉత్తరం తప్పకుండా జరుగుతాయి. కానీ మనం శోధించాలి. దేవుని సన్నిధిలో మనం ఇంకా పరిశోధించాలి. అంటే వాక్యాన్ని ఇంకా పరిశోధించాలి. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు మనం గడపాలి. వాక్యంలో ఉన్న మర్మాల్ని తెలుసుకోవాలి. మనం చూద్దామండి. ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అనంటే దాని మీద మాత్రం మనకు ఫోకస్ కాదు గానీ, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎందుకు జరగాలంటే దేవుని రాజ్య సువార్త అన్నది కేవలము శబ్దంలో మాత్రమే కాదు గానీ, అది కార్యంలో కూడా కనబడాలి అన్నదే ముఖ్యమైన విషయం ఇక్కడ. మనము అనేక అనేక పర్యాయాలు మనం కేవలం వాక్యం చెప్పే వాళ్ళంగానే ఉంటాం గానీ, ఆ వాక్యానుసారంగా ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క జనాల మధ్యలో వాళ్ళ అవసరాలు గూడా తీర్చే దేవుని శక్తి అన్నది చాలా సార్లు మన ద్వారా ప్రకటించబడదు. దాని ద్వారా జనాలు ఎంతమందైతే వాళ్ళ అవసరాలు తీర్చబడడానికి వచ్చారో దేవుని సన్నిధిలోకి, వాక్యం విన్నారు. అయితే వాళ్ళ అవసరాలు తీర్చబడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ అవసరాలు గూడా తీర్చబడాలి. వాళ్ళ జీవితాలు గూడా మారాలి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ ఆత్మలో రక్షణ అనేది అనుభవించాలి వాళ్ళు. వాళ్ళ ప్రాణంలో వాళ్ళ యొక్క మనసులో సమాధానం అనేది అనుభవించాలి వాళ్ళు. వాళ్ళ మీదున్న పాపం మీద వాళ్ళు వాళ్ళకు వాళ్ళ మీదున్న పాపం మీద వాళ్ళు జయం పొందుకోవాలి యేసు ప్రభులో. వాళ్ళ శాపాలు కొట్టివేయబడాలి యేసు ప్రభులో. వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడాలి యేసు ప్రభులో. స్ దానితో పాటు స్వస్థతలు, విడుదలలు, అద్భుత కార్యాలు గూడా జరుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 2 జరుగుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్త ద్వారా వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు మారాలి. అనంతకాల నరకంలో నుంచి వాళ్ళ అనంతకాల జీవితంలోకి రావాలి. దానితో పాటు వాళ్ళ జీవితాల్లో ఒక ఆ యొక్క బానిసత్వపు లేతే ఆ రోగం అనేది ఆ వ్యక్తి జీవితాన్ని బానిసలోనే పెట్టింది. ఆ రోగం అనేది ఒకవేళ మానసిక రోగంతో ఇబ్బంది పడుతున్నాడనుకో ఎలా చదువుకుంటాడు? ఎలా ముందుకెళ్తాడు? ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎలా పెళ్లి చేసుకుంటది ఆ కుమార్తె? చాలా కష్టం గదా! చాలా ఇబ్బంది గదా! ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది డివోర్స్ అయిపోతా ఉంటారు. చాలా మంది విడాకులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి జీవితంగా ఉండకూడదు. వాళ్ళైతే రక్షించబడ్డారు. చాలా సంతోషమే. వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళలో వాళ్ళ ఆత్మలో దేవుడు గొప్ప కార్యం చేశారు. కానీ వాళ్ళ శరీరంలో అటువంటి ఆశ్చర్యకార్యాలు ఇంకా చూడలేదు. అవి గూడా చూడాలి. వాళ్ళ అవసరాలు యావత్తు తీర్చబడాలి. గాడ్ హీల్స్ ఎ పర్సన్ హోల్‌సమ్‌లీ అంటే ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో యావత్తు విషయాల్లో దేవుని యొక్క కార్యాలు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అది నీ ద్వారా, అది నా ద్వారా తప్పకుండా జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా అనంటే తప్పకుండా జరుగుతాయి నాయన అని మీ యొక్క వాక్యం ప్రభు తెలియపరిచింది కాబట్టి నా ఆలోచన విధానంలో కాకుండా నా చుట్టూ ఉన్న నా పరిస్థితులకి అనుగుణంగా కాకుండా ప్రభువా ఆయన సువార్త నా ద్వారా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు కేవలము విన్నవారు విశ్వసించిన వారి యొక్క జీవితాల్లో వారి ఆత్మలో మాత్రమే రక్షణ నూతన జన్మ అనుభవం వారు అనుభవిస్తున్నారు మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాణంలో గూడా ప్రభా సమాధానము, వాళ్ళ హృదయం మీద ఉన్న ప్రభా అనేకమైన గాయాలకి స్వస్థత, వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలు దీర్ఘకాలిక రోగాలుగా అయ్యుండొచ్చు. ప్రభువా అద్భుత, ఆశ్చర్య, స్వస్థత కార్యాలు గూడా జరుగుతాయి. ఆమేన్. కేవలం మీ యొక్క వాక్యం ప్రభువా నాయన బోధించువారిగా, నాయన ప్రకటించువారిగా మాత్రమే కాకుండా, ఆ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు శక్తివంతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు గూడా చూడడానికి నాయన మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మీ అయా నాయన కళ్ళు లేని వాళ్ళకి ప్రభా కళ్ళిచ్చే దేవుడివి. చెవిటి మోగల్ని ప్రభా మీరు ప్రభా చెవులిచ్చి నోరునిచ్చే దేవుడివి.
ప్రభా చనిపోయిన వారిని సైతం కూడా లేపే దేవుడివి. ప్రభా పక్షపాతంతో లైనా పక్షవాయువుతో ఇబ్బంది పడుతున్న వారిని లేపి నడిపించే దేవుడివి. హల్లెలూయా. ప్రభా క్యాన్సర్ పేషెంట్లు స్టేజ్ 4 ఉన్న వారిని, అయా ఇక 2, 3 మాసాల్లో చనిపోతారు అని డాక్టర్లు చెప్తా ఉంటే, ఆ క్యాన్సర్‌లని మీరు మీరు కరిగించే దేవుడివి. దీర్ఘాయుష్మంతులుగా మార్చే దేవుడివి. ఆపత్కాల మరణాల్లో నుంచి బయటకు తీసుకొచ్చే గొప్ప దేవుడవు ప్రభువా. నాయనా, మీ యొక్క ఆశ్చర్య, అద్భుత కార్యాలు మా ద్వారా, మీ యొక్క సువార్త మా నోటి ద్వారా ప్రకటించబడతది. మా చేతుల ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి నాయనా. మేము బహుశా ఈరోజు చూడలేకపోవచ్చు. కానీ రేపైతే తప్పకుండా జరుగుతాయి. ఒకవేళ ఈరోజు మేము చూడలేకపోవచ్చు. కానీ, ప్రభా తండ్రి తప్పకుండా మీరు మా ద్వారా కార్యం చేస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు మీ మీద నిరీక్షణుంది. మా మాకు మీ మీద విశ్వాసముంది. మేమింకా తెలుసుకొని మాకు తండ్రి, అయా తండ్రి మమ్మల్ని ఎదిగింప చేయమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికిని తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మనం రేపు మార్నింగ్ 5 మళ్ళీ కలుసుకుందాం. చిన్న చిన్నగా మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. ఒక రోజున మీ యొక్క హస్తాల ద్వారా మీరు దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు తప్పకుండా చూస్తారు. మీరు ప్రకటించే దేవుని సువార్త, అది శక్తివంతమైన కార్యాలు చేసే ఒక సువార్తగా మారుతది. మనం విశ్వసిద్దాం. దేవుని నమ్ముదాం. ఆయన చెప్పిన మాటలు యోహాను 14:12 మనం తప్పకుండా మనం విశ్వసిద్దాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.